వెల్కమ్ బ్యాక్ టు ప్రభాడపల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో కాకరకాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చేసుకోవడానికి కాకరకాయలు 2 తీసుకున్నాను. ఇలాగ కోసుకోవాలి. కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. పెనం హీట్ అయిన తర్వాత పెనం హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. మనకు తగినంత ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు కొన్ని వేసుకున్నాం. జీలకర్ర కొంచెం, ఎర్రగడ్డ 2 తీసుకొని ఇలా చిన్నగా కొట్టుకోవాలి. అవి కూడా వేసుకున్నాం. దీంట్లో కరివేపాకండి, అలాగే మిరపకాయలు ఒక 5 వేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 3 ఇలా చీలకలు కోసుకొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం, ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాము. కలుపుకుని ఇంకా వేగనిద్దాం. బాగా వేగనిద్దామండి. చూడండి, కాకరకాయలు ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, ఇవి బాగా పిండేసుకోవాలి. అలా రసం అంతా వెళ్ళిపోవాలి, చేదు అనేది వెళ్ళిపోతుంది. అట్లా అన్నీ పిండుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగే పిండుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలాగా, చూడండి అన్నీ ఇలాగే పిండేసుకోవాలి. ఇప్పుడు తిరువాతలోకి వేసుకున్నాము. ఇవి తిరువాత ఎగిపోయింది. ఇప్పుడు ఇవి వేసుకున్నాము. అందరూ వెరైటీగా చేస్తారు, నేను కానీ వెరైటీగా చేస్తాను. అంటే 3 రకాలు చేస్తాను నేను కానీ. అవి మీకు ఇప్పుడు ఒక రకమే చూపిస్తున్నాను. 3 రకాలు అంటే ఇలా కోసేసి మళ్ళీ నూనెలో తేలేసి పప్పుల పొడి వేస్తారు, అలాగని చేస్తారు. నేను ఇలాగని చేస్తాను. అన్నీ 3 రకాలు మీకు తాలింపులు చేసి పెడతాను. ఇప్పుడు దీంట్లోకి శనగగిత్తనాల పొడి వేసుకున్నాము. ఇక్కడ చూపిమ్మా. శనగగిత్తనాల పొడి మీకు చెప్పినాను ఒక వీడియోలో. పొట్టి మిరపకాయలు, ఉప్పు, తెల్లవాయలు, శనగగిత్తనాలు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఇది. ఈ పొడి దీంట్లోకి వేసేసుకున్నాం. ఇది చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. పిల్లలకి ఇష్టం లేదు, పెద్దలకి ఇష్టము. మా కోసం అయితే నేను పప్పు చేసినాను. పప్పులోకి తాలింపు కావాలని వేసుకొని చేస్తున్నాను. బెల్లం ఉంటే బెల్లం వేసుకొని, చక్కెర ఉంటే చక్కెర వేసుకొని నేను చక్కెర వేస్తున్నాను. కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోవాలి. షుగర్ ఉండే వాళ్ళైతే బెల్లం వేసుకోండి, లేకపోతే చక్కెర వేసుకోండి. ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, బాగుండాలంటే. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, బాగా కలుపుకున్నాక అలాగే 1 నిమిషము స్టవ్ మీద పెడదాము. అప్పుడే పెట్టండి అని చెప్పండి. ఫ్రెండ్స్, మా కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేసి తినండి, బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.